దైవ గ్రంథములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సంగతులు అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం వింటూ వస్తున్నాం. ఈ దినం కూడా అక్కడి నుండి చదువుకొని విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 32 వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 32 వచనాలు చదువుకుందాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగాని దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడానున్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలి వారు తలుపులు ముందర నిలిచియుండుటయు చూసితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమోనో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తలును, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు. మమ్మను ఎంతో ఎక్కువగా, మిక్కిలిగా, అధికముగా ప్రేమించిన వాడవు. మీ వాక్యపు వెలుగులో మమ్మను మేము సరిచూసుకుంటూ మీతో చక్కని సమాధానము కలిగి మీ నామాన్ని హెచ్చించగలుగునట్లు మమ్మను సిద్ధపరచి నడిపించుచూ ఉన్నందుకై స్తోత్రం. చదివిన లేఖన భాగములను దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో
వాస్తవికమైన సత్యాలు మనము గమనిస్తూ వస్తున్నాం. నిజమే. మన ప్రియ ప్రభు ఆయన ఎంత గొప్పవాడు, ఎలాంటి ఘనమైన గొప్ప కార్యాలు జరిగించారో ఆ సంగతులు మనం విన్నాం. 12 నుండి 16 వచనాలలో అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుతములు చేయించినవాడు దేవుడే. ఈరోజు మనం చదువుకున్న ఈ 17 నుండి 32 వచనాలలో లేక 42 వచనాలు కూడా చదువుకుంటే అపోస్తలులు చెరసాలలో వేయబడుట, దేవుడు వారిని విడిపించుట. అపోస్తలులు చెరసాలలో వేయబడుట, దేవుడు వారిని విడిపించుట. ప్రియులారా, ఆ సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రధాన యాజకులను, సద్దూకయులను తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని చెరసాలలో నుంచిరి అని 17-18 వచనాల్లో చూస్తాం. వీరెందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఈ ప్రధాన యాజకులు గాని, సద్దూకయులు గాని, వారికి ఎందుకు ఈ మత్సరం వారిలో వచ్చింది అనంటే, అపోస్తలుల ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వేల వేల కొలది స్త్రీలు, పురుషులు ప్రభువును నమ్మి రక్షణ పొందుచూ ఉన్నారు. వారు ప్రభువును నమ్మి రక్షణ పొందుచూ ఉన్నారు. 12వ వచనం, 14వ వచనంలో మనం ఆ సంగతులు గమనిస్తాం. ఎప్పుడైతే ఇంతమంది రక్షణ పొందుచూ ఉన్నారో వారు ఆ విధంగా మత్సరంతో నిండుకున్నారు. ఈ సద్దూకయులెవరు? పునరుత్థానము లేదని చెప్పేవారు. పునరుత్థానము లేదని వారు చెప్పుచూ ఉండగా ఈ అపోస్తలులు ఏం చేస్తున్నారు? పునరుత్థానుడైన ప్రభువును గూర్చి ప్రకటించుచూ ఉన్నారు. అలాంటి సమయములో వేవేల కొలది రక్షించబడతా ఉన్నారు. అప్పుడు వీళ్ళకి అసూయ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. నిజమే, దేవుని పని విస్తారముగా జరుగుచుండుట వలన, దేవుని సేవకులు అభివృద్ధి చెందుట వలన అపవాది అసూయపడి శ్రమలు కలిగిస్తాడు. అపవాది అసూయపడి శ్రమలు కలిగిస్తాడు. నిజమే, పూర్వకాలమందు ఇస్సాకు ఫిలిష్తీల దేశమందు విత్తనం వేసి 100 ఫలము పొందెను అని మనం చూస్తాం కదా. ఇస్సాకు ఫిలిష్తీల దేశములో వ్యవసాయం చేసి విత్తనము వేసి 100 ఫలము పొందెను. అప్పుడు ఫిలిష్తీయులు అసూయపడి ఇస్సాకు పనికి ఆటంకం కలిగించారు. ఆటంకం కలిగించడమే కాకుండా ఇస్సాకును అక్కడి నుండి పంపివేసేశారు. చూశారా? ఇస్సాకును అక్కడి నుండి పంపివేశారు. ఇస్సాకు దేవుడు తోడైయుండుట చూచి ఫిలిష్తీయుల రాజు, సేనాధిపతి, స్నేహితుడు, ఫిలిష్తీయుల రాజు, సేనాధిపతి, స్నేహితుడు, ఈ ముగ్గురు వచ్చి ఇస్సాకు ద్వారా ప్రమాణము చేయించుకున్నారు. ఈ ముగ్గురు ఇస్సాకు ద్వారా ప్రమాణం చేయించుకున్నారు. మీరు ఆదికాండం 26వ అధ్యాయం 12 నుండి 31 వచనం మీద చదివితే
అందులో మీకు చాలా చక్కగా స్పష్టంగా ఆ సంగతి అర్థమవుద్ది. 26:12 నుండి 31. ఎటు చూసినా జయం దేవుని పిల్లలదే. అవును మరి. దేవుడు తోడై ఉన్నాడు. దేవుని పని జరుగుచుండగా సాతాను పిల్లలు అసూయపడేది ఖాయమే, పరిపాటే. అలాగునని క్రొత్త నిబంధనలో పౌలు పనిచేసే దినాలలో యూదులు మత్సరపడి ఆటంకము కలిగించుచూ వచ్చారు. అర్థమైందా అండి? ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినట్లు 13వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో పౌలు చేసిన దినాలలో కూడా ఆటంకాలు చాలా వచ్చాయి. మత్సరపడ్డారు. అయినా దేవుడు దేవుని ప్రజలకు విజయం కలిగించుచూ వచ్చాడు. దేవుని ప్రజలకు దేవుడు విజయం కలిగిస్తూ వచ్చాడు. అయితే ప్రభువు దూత చెరసాలలో నుండి అపోస్తలులను బయటకు తీసుకొని వచ్చి దేవాలయములో బోధించుడని చెప్పినట్లు మనము చూస్తాం. 19, 20 వచనాలలో వారు దేవాలయములో నిలువబడి వారు బోధిస్తూ ఉన్నారు. కనుక దీనిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవదూతలు ఎప్పుడూ కూడా ప్రియులారా దేవుని పిల్లలకు సహకారులే. ఎంత గొప్ప సంగతి అండి! వారిని బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచితే రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడి. ఆహా! ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. కనుక దేవుడు మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, కనికరిస్తాడు, కాపాడతాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, బలపరుస్తాడు, భద్రపరుస్తాడు, జీవమిస్తాడు, జీవింపచేస్తున్నాడు. కనుక ఏం చేయాలి? ఆయనను గూర్చిన మాటలు, జీవమును గూర్చిన మాటలు మనము ప్రకటించాలి. ఎంతసేపు? మన పొట్టపోషణ, మన బ్రతుకు తెరువు, మన బాగోగులు, మన సుఖ సౌఖ్యాలు, మన సంతోషం, వీటి వైపు కాదు. జీవము గూర్చిన దేవుని మాటలు మనము ప్రకటించాలి. కనుక ఆ రోజు దేవదూతలు దేవుని పిల్లలకు ఎంతో సహకారం అందించారు. 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. అలాగే 16వ అధ్యాయం 26వ వచనం. 16, 26. బంధింపబడిన పేతురును కూడా బయటకు తీసుకొని వచ్చి నడిపించినట్లు చూస్తాం. బంధింపబడిన పేతురును కూడా బయటికి తీసుకొని వచ్చి నడిపించిన సందర్భం. ఎక్కడ ప్రభువు పని చేయవలనో ప్రభువు దూతలు అక్కడకు ఆయన నడిపించేవారు.
ఎక్కడ పని చేయవలెనో అక్కడికి ప్రభు దూతలు నడిపించు. 8వ అధ్యాయం 26వ వచనంలో వారు పరిచారకులుగా ఉండి 8:26 వారు పరిచారకులుగా ఉండి ప్రభు పిల్లలను కాపలా కాయును. ప్రభు పిల్లల్ని కాపలా కాస్తారు. హెబ్రీ పత్రిక 1:14 హెబ్రీ పత్రిక 1:14 కీర్తన 34:7 కీర్తన 34:7 ప్రభు దూత వారిని వెలుపలికి తీసుకుని వచ్చి దేవాలయములో ఈ జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడి అని 20వ వచనంలో కదా. ఈ జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడి. ఎందుకంటే క్రీస్తే జీవాధిపతి అయిన దేవుడు. ఆయన జీవాధిపతి అయిన దేవుడు. జీవార్థమైన మారు మనసును ఆయన దయచేయును. జీవాధిపతి అయిన దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేయును. 3వ అధ్యాయం 15వ వచనం జీవాధిపతి అనే మాట చూస్తాం. ఆయన ఎవరండి? జీవాధిపతి. నిజం. ఈ జీవాధిపతి అయిన దేవుడు ఆయన. కనుక ప్రజలకు ఏమి ఇవ్వాలి అనుకున్నాడు ఆయన? 11వ అధ్యాయం 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పకట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. జీవాధిపతి అయిన దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసేవాడు. ఎంత చక్కని మాట కదా. జీవార్థమైన మారు మనసు దయచేసేవాడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఆ మాటలో ఉన్న భావం ఏంటంటే ఎవరైతే మారు మనసు పొందుతారో వారు నిత్య జీవాన్ని పొందుతారు అనే భావం కూడా మనము గమనించాలి. ఎందుకంటే క్రీస్తే నిత్య జీవపు మాటలు గలవాడు. క్రీస్తే నిత్య జీవపు మాటలు గలవాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఆయనే నిత్య జీవమును అనుగ్రహించును. నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 63వ అధ్యాయం 65వ వచనములో ఆయనే నిత్య జీవపు మాటలు గలవాడు. 3వ అధ్యాయం 36వ వచనం యోహాను సువార్త 3:36లో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం. 10:28 యోహాను సువార్త 10:28 ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, ఆయన వాటిని కాస్తాడు, వాటికి నిత్య జీవమును ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి యోహాను సువార్త 6:33 63వ వచనం 65వ వచనం. అలాగే యోహాను సువార్త 3:36 యోహాను సువార్త 10:28 ఆయన మాట ఎప్పుడైతే వీరు విన్నారో, జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడనే మాట విన్నారో, వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి. వారు బోధించుచుండిరి. 5వ అధ్యాయం 21వ వచనం. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి అని చూస్తాం. బోధించుచుండిరి. 25వ వచనం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారు. ఎప్పుడైతే ఆయన
జీవమును గూర్చిన మాటలు చెప్పమన్నారు. వెంటనే వారేం చేశారు? వారు వెళ్ళి దేవాలయములో బోధించుచూ ఉండిరి. 42వ వచనం, 5:42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. చూశారా? యేసే క్రీస్తని మానక ప్రకటించుచుండిరి, బోధించుచుండిరి. ఎంత చక్కని మాటలండి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, మానక బోధించుచు. ఎందుకని? జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడి అని జీవాధిపతి చెప్పాడు. ఆ మాటల వలన జీవార్థమైన మారు మనసు కలుగుతుంది. అందుకే మీరు ప్రకటించుడి, బోధించుడి అని చెప్పిన ఆ మాట పట్టుకొని వారు వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ఇందులో అపోస్తలుల విధేయత కనబడుతున్నది. రెండవది చురుకుతనం కూడా కనబడుతుంది. ఏం కనపడుతుందండి? అపోస్తలుల విధేయత కనబడుచున్నది. ఆయన చెప్పిన మాటకు వెంటనే లోబడినట్లుగా, ఆయన మాటకు జవదాటనట్లుగా, ఆయనకు విధేయులైనట్లుగా, ఆయన నామాన్ని మహిమపరిచేటట్లుగా వారు ఏం చేస్తున్నారు? విధేయత చూపారు. వెంటనే ప్రారంభించారు వారు చురుకుతనముతో. ఈరోజు మనము దేవుని మాటలు ఎన్నో వింటున్నాం. చేద్దాంలే, చూద్దాంలే, ఇది వరుస కదా, చేద్దాం, చూద్దాం, వెళ్ళదాం, ఇలాంటి ఆలోచన విధానముతో ముందుకు వెళ్ళడం సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి ఈ విషయాలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారు కష్టమైన నష్టమైన సంతోషముగా బోధించుచుండిరి. వారిని కొట్టారు, పిలిపించారు, అవమానించారు, ఎంతో చేశారు. అయినా సరే వారు బోధించుట మానలేదు అన్నాడు. 40వ వచనంలో చూస్తాంగా ఏం చేశారు? వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలను పిలిపించి కొట్టించి యేసు నామమున బట్టి బోధింపకూడదని ఖండితముగా లేక బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఓ ప్రియులారా, ఆలోచన చేయండి. వారిని కొట్టినా కూడా వారు బోధిస్తూనే ఉన్నారు. తెల్లవారుగానే బోధించుట, అది మన ప్రియ ప్రభువు చూపిన మాదిరి. ఎవరు చూపిన మాదిరండి? మన ప్రియ ప్రభువు చూపిన మాదిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 37, 38 వచనాలు. లూకా సువార్త 21, 37, 38 వచనాలు. నేడు మనం కూడా ప్రభు పని విషయంలో శ్రద్ధగా, ఆసక్తిగా ఉండాలి. ప్రభు పని విషయంలో శ్రద్ధ చూపాలండి. రోమాపత్రిక 12:11 ప్రకారంగా మనము శ్రద్ధ చూపాలి. అదేమిటో, దేవుని కొరకు చెప్పడానికి శ్రద్ధ ఉండదు కానీ మిగతా దేని కొరకైనా భలే శ్రద్ధ అండి. ఆరోగ్యానికి శ్రద్ధ, అందాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ, అయిన వారిని కాపాడుకోవడానికి, వారితో సహవాసం చేయడానికి శ్రద్ధ, కలిసి కాలయాపనలు చేయడానికి శ్రద్ధ, కలిసి చక్కని పదార్థాలు వండుకొని తినడానికి శ్రద్ధ. నిజమా కాదు? జీవమును గూర్చిన మాటలు ప్రకటించడానికి మాత్రం శ్రద్ధ ఉండదు. అది ఎలాగ మరి చెప్పండి?
అది దేవునికి అంగీకారమైన పనేనా? కాదు, కాదు, ఏమాత్రమును కాదు. గనుక ప్రకటించేవారు తప్పనిసరిగా ప్రకటించాలి. ప్రభు పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక్కడ ప్రధాన యాజకుడు అతనితో నున్నవారు చెరసాలలో నుండి అపోస్తలను తోడుకొని రమ్మని బంటులను పంపిరి. చెరసాలలో నుండి తోడుకొని రమ్మని బంటులను పంపినట్లుగా చూస్తాం. వారు వచ్చి చూచినప్పుడు చెరసాలలో ఒక్కరూ కనబడలే. చెరసాలలో ఒక్కరూ కనబడలే. వారా సంగతులు ప్రధాన యాజకులు చెప్పగా వారందరూ ఇది ఏమవునోనని వారి విషయమై ఎటూ తోచకాయుండిరి. ఎటూ తోచకాయుండిరి. ఎటూ తోచకాయుండిరి. 21 నుండి 24 వచనాలు. 21 నుండి 24 వచనాలు. ఏం చెయ్యాలో వారు ఎటు తోచక ఉండిరి. 4:12. ప్రియులారా, దేవుడు కార్యాలు జరిగించుచుండగా నాయకులకు భయమే కలుగును. దేవుడు చేసే కార్యాలను బట్టి ప్రజలకు భయమే కలుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. మత్తయి సువార్త 28, 2 నుండి 4. 11వ అధ్యాయం 17వ వచనం లేక 15వ వచనం. ఇరవై 28వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. అలాగే ఇక్కడ 11 నుండి 15 వచనాలు కూడా చదువుకోవచ్చు. ఇలా ఉండగా ఒకప్పుడు అప్పుడొకడు వచ్చి, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి బోధించుచున్నారని తెలిపాడు. 25వ వచనం. అప్పుడు అధిపతులు బంట్రోతులతో కూడా పోయి వారిని బలాత్కారము చేయక తీసుకొని వచ్చిరి అని 26వ వచనంలో చూస్తాం. తీసుకొని వచ్చిరి. 4:21లో ప్రధాన యాజకులు వారిని చూసి ప్రజలకు భయపడుచు మీరీ నామమును బట్టి బోధింపవద్దని ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్యను మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. 28వ వచనం. ఓ ప్రక్కనేమో మత్సరం, ఓ ప్రక్కనేమో భయం. ఎందుకు వీరికి భయం అంటే, యేసు ప్రభువును హత్య చేశారు వీళ్ళేనని మా మీదకి తేవాలనని ఉద్దేశించుచున్నారని వీళ్ళ ఆలోచన. కానీ ఆయన పునరుత్థానమును ప్రకటించాలి, ఆయన జీవమును గూర్చిన మాటలు చెప్పమని చెప్పాడు కాబట్టి వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తున్నారు. అది వాళ్ళ ఉద్దేశం. చూశారా? ఒక ముక్కలో చెప్పాలంటే తప్పు చేసిన వారికి ఎవరికైనా భయమేనండి. ఎందుకు భయం? చేసిన తప్పు ఎక్కడ బయటకు వచ్చుద్దో, అది ప్రజలకు తెలుసుద్దో అనే భయం. భయము భయంగానే పనులు చేస్తూ ఉంటారు. ఈ మనుషుని హత్యను అన్నారు అంటే వారికి యేసు ప్రభు పేరు చెప్పడం కూడా ఇష్టం లేనట్లు కనబడతా ఉంది. అవునండి, యేసు ప్రభు పేరు చెప్పడం కూడా వారికి ఇష్టం లేదు. న్యాయ విరుద్ధం అనుకుంటున్నారు. బుద్ధిహీనంగా అపోస్తలుల మీద నేరం మోపుచూ ఉన్నారు.
అపోస్తలుల మీద నేరం మోపుచున్నాడు. ఒకప్పుడు వారు ప్రభువునకు సిలువైనవి అప్పగించి, వాని రక్తం మా మీద మా పిల్లల మీద నుండునుగాక అని పలికారు కదా. ఆయనను హత్య చేసిన వీరే ప్రభువును సిలువ వేయనప్పగించి, వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వారు పలికారు. మత్తయి సువార్త 27, 22 నుండి 25. మత్తయి సువార్త 27, 22 నుండి 25. ఇప్పుడేమో ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పుచూ ఉన్నారు. క్రీస్తు రక్తం అంటే వారికి భయం అండి. క్రీస్తు రక్తం అంటే భయం. అందుకు పేతురు, అపోస్తలులు వారేమన్నారు తెలుసా? మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. 29వ వచనం. మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలెను కదా. 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా విన్నాం. మేము మనుషుల మెప్పు కోరుకోవటంలే, మేము దేవుని మెప్పు. కనుక మేము మనుషులకు కాదు లోబడేది, దేవునికి. దేవుని ఆజ్ఞలను, మనుషుల ఆజ్ఞలకు పొందిక లేనప్పుడు ప్రతి విశ్వాసి అనుసరించవలసిన నియమం ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది అంటే ఏంటి? ప్రభువుకు విధేయత చూపడం. అలాగూ విధేయత చూపుట ద్వారా హింస, ఖైదీ, చివరకు మరణం కూడా తటస్థించవచ్చు. చివరికి ఏం రావచ్చండి? మరణం కూడా రావచ్చు. అయినను ధైర్యంగా సాక్ష్యం ఇయ్యవలెను. ప్రియులారా, కొన్నిసార్లు హింసలు, కొన్నిసార్లు ఖైదు, చివరికి మరణం రావచ్చు. అయినా కూడా ధైర్యంగానే సాక్ష్యం ఇవ్వాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఓర్పుతో వాక్యము గైకొంటివని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నీవు అలసిపోలేదని మనము గమనిస్తాం. నిజంగా ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. అసలు భయపడకూడదండి. ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాం? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త, అందలి సర్వాన్ని నిర్మించి నిర్వహించుచున్న సృష్టికర్త, ఆయన పోలికలో మనల్ని చేసుకొని పరలోకం పాతాళం పెట్టిన సృష్టికర్త, ఆయన నమ్ముకొని నమ్మకంగా ఉన్న వారికి పరలోకం ఇస్తాడనే ధైర్యం మనము కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. కనుక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అయినా శ్రమలు అనుభవించిన వారికి ఏమున్నదండి? కిరీటం ఉన్నది. శ్రమలు అనుభవించిన వారికి కిరీటం ఉన్నది. యాకోబు పత్రిక 1:12లో కిరీటము పెట్టుకున్న వారికి ఘనత ఉన్నది. శ్రమలు అనుభవించిన వారికి కిరీటం ఉన్నది. కిరీటం ఉన్న వారికి రేపు ఘనత ఉన్నది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన ఈ యేసును మన పితరుల దేవుడు లేపాడు. మన పితరుల దేవుడు లేపాడు. 30వ వచనంలో పేతురు తనకు అనుగ్రహింపబడిన అవకాశములను
అధిపతులకు సువార్త ప్రకటించుటకై వాడుకున్నాడు. వారిది కూడా ఆత్మే, అధికారులైనా అనధికారులైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, పిల్లలైనా పెద్దలైనా వారిది ఆత్మయే. వారు ఆత్మను పొందిన వారై, ప్రభు శక్తిని పొందిన వారై, వారు ధైర్యముగా ప్రభు కొరకు సాక్ష్యమిస్తున్నారు. ఇక్కడ పేతురు తనకు అనుగ్రహింపబడిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అధిపతులకు సువార్త ప్రకటించుటకై వాడుకున్నాడు. పౌలు కూడా మరణ పునరుత్థానములను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. మరణ పునరుత్థానములను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తల కార్యాలు 10:39 నుండి 43. అపోస్తల కార్యాలు 10:39 నుండి 43. అలాగే 13వ అధ్యాయం 27 నుండి 39. 27 నుండి 39. మన శాపాన్ని ఆయన భరించాడు, మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన మ్రాను మీద వేలాడాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మన శాపమును అనుభవించి భరించి మనకు ఆశీర్వాదము కలుగజేయడానికి మ్రాను మీద వేలాడాడు ఆయన. గలతీ పత్రిక 3:10, 13వ వచనం, 14వ వచనం. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 2:24. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై దిగి వచ్చెను. రోమా 4:25. రోమా 4:25. రోమా 5:1. 5:21. 10:9, 10. 10:9, 10. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తముతో హెచ్చించాడు. ఇశ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ దయచేయడానికి దేవుడు ఆయనను ఏం చేశాడు? అధిపతిగాను రక్షకునిగాను దక్షిణ హస్తముతో హెచ్చించాడు. 31వ వచనం. మారు మనసు పొందుటకై నేను పిలువ వచ్చి తినని ప్రభువు చెప్పాడు. అవునా కదా? లూకాసు వార్త 5:32, లూకాసు వార్త 24:47. 5:32, 4:47. మారు మనసు పొందిన వారికి పాపక్షమాపణ, మారు మనసుతో పాటు ప్రభువునందు విశ్వాసం ఉంచుట. 8:21. 8:21. 20వ అధ్యాయం 20:21. 20:21. అపోస్తలుల కార్యాలు 10:43. 10:43. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే రక్షణ. ప్రియులారా, 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన ద్వారానే రక్షణ. లూకాసు వార్త 2:11. మేమును తనకు విధేయులకు వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు దీనికి సాక్షులై ఉన్నారు. ఏమన్నారండి? మేమును తనకు విధేయులకు వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు దీనికి సాక్షులై ఉన్నారు. దేనికి? ఏ ప్రభు అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ జీవాధిపతి చనిపోయి నిత్య జీవార్థమైన మారు మనసు పొంది జీవార్థమైన ఫలములను అనుభవించాలని ఆయన వచ్చిన సంగతి
తేటగా చెప్పారు. ఆయనకు విధేయులైన వారు చెప్పారు. పరిశుద్ధాత్మయు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దైవ గ్రంథములు వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనం అర్థం చేసుకొని, ఒకవేళ ఇంకా జీవార్థమైన మారు మనసు పొందకపోతే అట్టి మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కావాలనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్నవాడవు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత విశేషమైన మీ కరుణను కుమ్మరింపజేసిన వాడవు. మా ప్రభువా, మీ పిల్లలంగా మీతో చక్కని సహవాసం చేయడానికి మమ్మను మీ సన్నిధిలో సమకూర్చిన వాడవు. అందుకై స్తోత్రం. మా దేవా, అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఎన్నో అమూల్యమైన సంగతులు మీరు మా గమనానికి తెచ్చి మమ్మను బలపరిచినందుకు వందనాలు. వారికి మీరే ఎలాగూ తోడై ఉండి మీ దూతల సహాయాన్ని అందించి వారు నడిపించారు. వారు కూడా మిమ్మల్ని గురించి బోధించారు, ప్రకటించారు. మేము అవన్నీ విని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఆనాడైనా ఈనాడైనా ఉన్న దేవుడవు నీవే, ఏకైక దేవుడవు. వారికి తోడై ఉన్నారు, ఈనాడు మాకు తోడై ఉన్నారు. వారు ప్రకటించగా కార్యాలు జరిగాయి. ఈనాడు మేము కూడా మీ ద్వారా మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు